30వ సర్గము. వానరవీరులు తమను బాధించిన విషయమును గూర్చి శార్దూలుడు రావణునకు తెలుపుట, అతడు వానర ప్రముఖులను గూర్చియు రామ లక్ష్మణులను గురించియు వారి యుద్ధ సంసిద్ధతను గురించియు దశగ్రీవునకు వివరించుట. చెక్కుచెదరని బలముగల శ్రీరాముడు సువేల పర్వత సమీపమున బసచేసియున్న సంగతిని గూర్చి శార్దూల రాక్షసాది గూఢచారులు రావణునకు నివేదించిరి. మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముని గురించియు అతని యొక్క అనుచరులను బలములను గూర్చియు గూఢచారుల వలన వినినంతనే రావణుడు కొంత వ్యాకులపాటునకు లోనై భీతిల్లి తనను సమీపించిన శార్దూలునితో ఇట్లు నుడివెను. శార్దూలా, నీ శరీరకాంతి ఎప్పటివల లేదు, తగ్గిపోయినది. నీవు చిన్నబుచ్చుకుని దీనుడవై యున్నావు. మిమ్ములను జూచి క్రుద్ధులైన ఆ శత్రువులకు నీవు చిక్కలేదుగదా అని రావణుడు ప్రశ్నింపగా శార్దూలుడు మిక్కిలి భీతిల్లినవాడై ఆ రాక్షసరాజుతో తిన్నగా ఇట్లు వచించెను. మహారాజా, ఆ వానర ప్రముఖుల యొక్క కదలికలు మన గూఢచారులకు అంతుపట్టలేదు. ఆ వానర యోధులు మిక్కిలి బలపరాక్రమములు గలవారు. పైగా వారు శ్రీరాముని రక్షణలో ఉన్నారు. కావున వారితో సంభాషించుటకు ఏమాత్రము కుదురలేదు. అట్టి స్థితిలో వారిని ప్రశ్నించుటకు అవకాశమెక్కడ? పర్వతములవలె ఒప్పుచున్న ఆ వానరులు అచటికి వెళ్లెడి మార్గములనన్నింటినీ కాపలాకాయిచున్నారు. నేను వారి సమీపమున అడుగుపెట్టి వారి బలముల ఆచూకీ తీయుటకు పూనుకొనినంతనే విభీషణుననుచరులైన రాక్షసులు నన్ను గుర్తుపట్టిరి. వెంటనే వారు బలవంతముగా నన్ను పట్టుకుని అటునిటు త్రిప్పిరి. బలవంతులైన ఆ వానరులు కుపితులై మోకాళ్లతో పొడిచిరి, పిడికిళ్లతో గ్రుద్దిరి, దంతములతో కొరికిరి, అరచేతులతో బాదిరి. నన్ను అందరికడకును తీసుకుని వెళ్లి ఇదిగో వీడే రావణుని గూఢచారి అని పెద్దగా అరచుచూ అంతటను త్రిప్పసాగిరి. ఇట్లు తెగత్రిప్పిన పిమ్మట నన్ను రాముని సన్నిధిలో నిలిపిరి. అప్పుడు నా శరీరమంతయు రక్తసిక్తమై యుండెను. భయసంభ్రమములకు లోనైతిని. నా ఇంద్రియములు అన్నియును పట్టుదప్పినవి. వానరులు నన్ను చావబాదుచుండగా ఎట్టకేలకు కృతాంజలినై రక్షింపుము అనుచు శ్రీరాముని వేడుకొంటిని. అప్పుడు శ్రీరాముడు అతనిని చంపవలదని ఆదేశింపగా వారు నన్ను విడిచిపెట్టిరి. అట్లు దైవికముగా నేను బ్రతికి బయటపడితిని. వారు కొండలతో పెద్ద పెద్ద బండలతో సముద్రముపై సేతువును నిర్మించి ఈవలి తీరమునకు చేరిరి. ఇప్పుడు శ్రీరాముడు లంకాద్వారముకడ వేచియున్నాడు. మహాతేజస్వి అయిన ఆ రఘువరుడు గరుడ వ్యూహమును పన్ని వానరులతో పరివృతుడయ్యున్నాడు. ఆ స్వామి నన్ను విడిచిపెట్టిన పిదప లంకవైపుగా కదలుచున్నాడు. ఆ రాఘవుడు తన బలములతో లంకా ప్రాకారమును చేరకముందే వెంటనే సీతాదేవిని ఆ స్వామికి అప్పగించుటయో లేక రణరంగమున ఆ స్వామికి ఎదురుగా నిలిచి పోరుసల్పుటయో నిశ్చయించుకునుము. అంతట రావణుడు ఆ శార్దూలుని వచనములను విని మనస్సున ఆలోచించుకుని పిదప ఆతనితో ఇట్లు నొక్కి పలికెను. శార్దూలా, దేవతలు, గంధర్వులు, దానవులు నన్ను ఎదిరించి యుద్ధమొనర్చినను, లోకములన్నీయును నన్ను భయపెట్టినను, నేను సీతను మాత్రము రామునకు అప్పగింపను. మహాబలశాలియైన రావణుడు మరల ఇట్లు వచించెను. శార్దూలా, నీవు వానరసేనను పరికించి చూచితివిగదా. వారిలో గట్టి వీరులెవరు? దుర్జయులైన ఆ వానరుల ఆకారములెట్టివి? వారి శక్తి సామర్థ్యములెట్టివి? వారి తల్లిదండ్రులెవ్వరు? వారు ఎవరి మనుమలు? వీటినన్నింటినీ నాకు తేటపరుచుము. వారి బలాబలములను బాగుగా తెలిసికొని కర్తవ్యమును నిశ్చయించెదను. యుద్ధము చేయగోరువారు తమ బలమును ఎదుటివారి బలమును ఎరుంగుట ఆవశ్యకముగదా. గూఢచారులలో గట్టివాడైన శార్దూలుడు రావణుని వచనములను విన్న పిమ్మట ఆయనతో ఇట్లు చెప్పసాగెను. శత్రువులకు అజేయుడు, వానరులకు రాజువైన సుగ్రీవుడు వృక్షరథుని కుమారుడు. సుప్రసిద్ధుడైన జాంబవంతుడు గద్గదునిసుతుడు. గద్గదుని మరియొక కుమారుడు ధూమ్రుడు. ఇంద్రునకు గురువైన బృహస్పతి యొక్క కుమారుడు కేసరి. ఈ కేసరి కుమారుడైన హనుమంతుడు ఒంటరిగనే అక్షకుమారుడు మొదలగు రాక్షసవీరులను హతమార్చెను. ధర్మాత్ముడు వీరుడు అయిన సుషేణుడు వరుణదేవుని పుత్రుడు. రాజా సౌమ్యుడైన దధిముఖవానరుడు చంద్రునిసుతుడు. బ్రహ్మదేవుడు మృత్యువును సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి అను వారినిగా వానర రూపములలో సృష్టించెను. వానరసేనకు అధిపతియైన నీలుడు అగ్నిదేవుని యొక్క ఔరసపుత్రుడు. సుప్రసిద్ధుడైన హనుమంతుడు వాయుదేవునివరము వలన జన్మించినవాడు. దుర్జయుడు, అమిత బలశాలి, యువకుడు అయిన అంగదుడు ఇంద్రునకు మనుమడు, వాలి యొక్క పుత్రుడు. పరాక్రమవంతులైన మైందుడు, ద్వివిధుడు అశ్వినీదేవతల యొక్క సుతులు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు అను 5గురును యమధర్మరాజుకుమారులు. వారు కాలాంతకులు. ఈ విధముగా దేవతల అంశలతో జన్మించిన వానరులు 10 కోట్ల మంది. వారు శూరులు, యుద్ధకాంక్షతో ఉన్నవారు, శుభలక్షణ సంపన్నులు. వీరుగాక ఇంకనూ అసంఖ్యాక వానరులు గలరు. వారి సంఖ్య చెప్పుటకు అలవి కాదు. దశరథ మహారాజు యొక్క పుత్రుడు శ్రీరాముడు. అతడు యువకుడు, సింహపరాక్రముడు. ఇతడొక్కడే ఖర, దూషణ,
త్రిశిరులను హతమార్చెను. విరాధుడు హతుడైనది ఈయన చేతిలోనే. మృత్యుతుల్యుడైన కబంధుని పరిమార్చినదియు ఈ వీరుడే. వేయల ఈ భూమండలమున శ్రీరామచంద్రునకు సాటికాగల పరాక్రమశాలి ఎవ్వడునూ లేడు. శ్రీరాముని యొక్క ఉత్తమ గుణములను గూర్చి వర్ణించుటకు ఈ భువియందు ఎవ్వరికినీ అసాధ్యము. దండకారణ్యమునందుగల ఖరాది రాక్షసులందరూ ఈ మహావీరుని చేతిలోనే మడిసిరి. ఆ శ్రీరాముని తమ్ముడే లక్ష్మణుడు. అతడు ధర్మాత్ముడు, మదపుటేనుగువలే దృఢకాయుడు, బలశాలి. అతని బాణముల ధాటికి ఇంద్రుడును మృత్యుముఖమున చేరవలసినదే. శ్వేతుడు, జ్యోతిర్ముఖుడు అనువారు సూర్యుని కుమారులు. హేమకూటుడు అను కపివరుడు వరుణదేవుని సుతుడు. వానరోత్తముడు, మహావీరుడైన నలుడు విశ్వకర్మకుమారుడు. పరాక్రమవంతుడు, బలశాలి అయిన దుర్ధరుడు వసుసుతుడు. నీకు తమ్ముడు, రాక్షసులలో శ్రేష్ఠుడు అయిన విభీషణుడు లంకకు రాజేయున్నాడు. అతడు శ్రీరామునకు హితమొనర్చుటలో నిరతుడు. సువేల పర్వమున జేరియున్న వానర సైన్యములను గూర్చి పూర్తిగా నీకు వివరించితిని. ఇక మిగిలిన తగిన కార్యమును మీరే నిర్ణయింపవలెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 30వ సర్గము.